అమ్మో, ఇన్ని రోజులు నిన్ను మావయ్యే డ్రాప్ చేసేవాడు. కాని ఇప్పుడు అత్తయ్య వచ్చింది కదా, ఇక నుంచి అత్తయ్య మావయ్య కలిసి ఒకే బైక్ మీద ఆఫీస్కు వెళ్తారు. సరే కానీ నేను స్కూల్కి ఎలా వెళ్ళాలి? అయ్యో, నీకు మావయ్య చెప్పలేదా? నేను చెప్తాను విను. అమ్ము, నేను మావయ్య కలిసి నీకెంతో ఇష్టమైన ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాం. అదేమిటో తెలిస్తే నువ్వు సంతోషంతో ఎగిరి గంతులేస్తావు. అవునా? ఏం ప్లాన్ చేసావో చెప్పు మావయ్య. ఏం లేదు రాము, ఎప్పటి నుంచో నువ్వు అడుగుతున్నావు కదా నేను మా ఫ్రెండ్స్ తో పాటు ఆటోలో స్కూల్కి వెళ్తానని చెప్పి. ఇవాల్టి నుంచి నీ కోరిక తీరినట్టే. ఎందుకంటే ఇవాల్టి నుంచి నువ్వు రోజు స్కూల్ కి మీ ఫ్రెండ్స్ తో ఆటోలో వెళ్ళొచ్చు. సూపర్ మావయ్య, సూపర్. ఫ్రెండ్స్ తో కలిసి ఆటోలో వెళ్తున్నా. థ్యాంక్ యూ మావయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఓ, థ్యాంక్ యూ సో మచ్ టు యూ. అత్తయ్య కూర్చోరా. బాయ్ అమ్ము. లంచ్ బాక్స్ తీసుకో. ఎక్కండి లక్ష్మి. అత్తయ్య మావయ్య, రైట్ రైట్. బాయ్. మెల్లగా పడిపోతావు. బాయ్. ఏంటి తను మొగుడుతో బైక్ పైన కూర్చున్నప్పుడు అతన్ని పట్టుకొని కూర్చోవాలని తెలీదా? ఈవిడికి అసలు రొమాంటిక్ యాంగిలే చాలా తక్కువ ఉన్నట్టుంది. ఏమండి, ఏమైనా అన్నారా? ఏం లేదు, రోడ్డు బాగాలేదని చెప్తున్నా. నువ్వెక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకమ్మా? నన్ను వదులు, నాకు స్కూల్ కి టైం అవుతుంది. ఏయ్, ఉండమని చెప్తున్నానా? త్రిపుర, ఆటోలో వెళ్ళకపోతే ఎలా వెళ్తుంది? కాళ్ళున్నాయిగా, నడుచుకుంటూ వెళ్తుంది. ఏంటి, నడుచుకుంటూ వెళ్ళాలా? నా వల్ల కాదు, వదిలమ్మా. ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, నేను వాళ్ళతో పాటు ఆటోలో వెళ్తాను. అన్నా, మీరు వెళ్ళండి. అమ్మా, అమ్మా. అమ్మో, ఆగమని చెప్తున్నానా? త్రిపుర, హరి అమ్మ కోసం ఆటో అరేంజ్ చేస్తే నువ్వు వద్దంటే ఏంటర్థం? ఎవ్వరూ ఏమీ అనాల్సిన అవసరం లేదు. అంత ప్రేమ ఉన్నవాళ్ళైతే బండి మీద వాడే వదిలేసేవాడు. పెళ్ళాం రాగానే అమ్మను వదిలేసి పెళ్ళాం కొంగు పట్టుకుని వెళ్ళిపోయాడు. నాకంతా అర్థం అవుతుంది. నా కూతుర్ని స్కూల్కి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోకు. వాళ్ళు కొత్తగా పెళ్ళైనోళ్లే కలిసి వెళ్ళాలనుకోవడం తప్ప? నువ్వు రాము. అమ్మా, ఇదే నా ఆఫీస్. ఓ, బాగుంది. లోపలికి రండి. నేనా? అవును, మీరే. ఏ ఆఫీస్లో అర్జెంట్ పని ఏమైనా ఉందా? అలా కాదు, అంటే మీ ఆఫీస్లోకి నేనెందుకని. ఈరోజు మీరు డ్రాప్ చేస్తున్నారని విజ్జికి చెప్పాను. అందరూ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయమని ఫోర్స్ చేస్తున్నారు.
సో మీరు రండి. ఓకే హా, పదండి. హా. ఏంటి లక్ష్మి, మీ ఆఫీస్లో ఎవరూ లేరు? ఈరోజు ఏమైనా హాలిడేనా? నాకు అదే అర్థం కావడం లేదండి. ఈ టైంకి అందరూ వచ్చేసి ఉండాలి. ఏమైంది వీళ్లకు? నేను బాస్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. అంతా ఓకేనా? థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. ఏంటి ఇది? ఇదంతా మన బాస్కి తెలిస్తే బాగుండదు. ఇదంతా ప్లాన్ చేసిందే మన బాస్. కంగ్రాచులేషన్స్ లక్ష్మి అండ్ హరి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇదంతా ఎందుకు సార్? ఇంతే కాదు, ఇంకా ఉంది కదా సార్? అవునవును. ఏమీ లేదు, చాలా సింపుల్. ఈ కొత్త జంటకి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో అని తెలుసుకునే చిన్న టెస్ట్. దానికి మన శ్రీహరి గారు మన లక్ష్మికి ప్రపోజ్ చేయాలి. చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి. తీసుకోండి. ఒక నిమిషం. మీరు సింపుల్ గా ప్రపోజ్ చేయకూడదు. ఏం లేదు, మీరు నీల్ డౌన్ అయ్యి స్టైల్ గా ప్రపోజ్ చేయాలి. చాలు సార్ ఉన్నారు, ఇవన్నీ ఏమీ వద్దు. చెప్పాలమ్మా, అలాగే చెప్పాలి. ఏమండి? మీరు నీల్ డౌన్ అవ్వడం వద్దు. ఎందుకంటే నేను మీరు ఎప్పుడు ఈక్వల్గానే ఉండాలి. మీరెప్పుడు నాకు సమానంగానే ఉండాలి. నాకు నా భార్యకి అన్ని విషయాల్లోనూ సమానమైన హక్కు ఉండాలని నేను నమ్ముతాను. ఈ ఫ్యాక్టరీలో మెషిన్ రన్ అవ్వడానికి కరెంట్ అనేది ఎంత ముఖ్యమో, అలాగే నా జీవితం అనే బండి నడవడానికి మీ ప్రేమ అనే కరెంటు కూడా అంతే అవసరం. మీరు వచ్చేదాకా నా లైఫ్ కలర్ లేని బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఉండేది. మీరు నా లైఫ్లోకి వచ్చాక నా లైఫ్ చాలా కలర్ఫుల్గా మారిపోయింది.
లక్ష్మి లాంటి అమ్మాయి దొరకడం మీ అదృష్టం అనుకున్నాను. కానీ మీ మాట విన్నాక లక్ష్మి కూడా అంతే లక్కీ అనిపిస్తోంది. కాకపోతే మీకొక ప్రాబ్లం ఉంది. లక్ష్మికి పనిలో ఉంటే ఎవ్వరు గుర్తుకురారు. కాఫీ టీకి కూడా బ్రేక్ తీసుకోదు. 100% డెడికేషన్ తో వర్క్ చేస్తుంది. అంత వర్క్ హాలిక్ లక్ష్మి. కానీ మీ విషయంలో అలా ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఏమంటారు ఫ్రెండ్స్? శ్రీలక్ష్మి బంగారం లాంటి అమ్మాయి. తను మా అందరికీ బాస్ అయినా మమ్మల్ని ఎప్పుడు అలా ట్రీట్ చేయలేదు. సొంత మనుషుల్లాగే చూసుకుంది. వర్క్ విషయంలో మాకే ప్రాబ్లం వచ్చినా దగ్గరుండి తనే సాల్వ్ చేస్తుంది. మా లక్ష్మిని మహాలక్ష్మిలాగా చూసుకోండి సార్. యాక్చువల్లీ నేను ఫ్యాక్టరీ క్లోజ్ చేసి మా కొడుకుతో యుఎస్కి షిఫ్ట్ అవుదామనుకున్నాను. కానీ లక్ష్మి ఈ ఫ్యాక్టరీని నమ్ముకొని చాలా కుటుంబాలు ఉన్నాయి సార్, ఒక్కసారి ఆలోచించండి అని నాకు నచ్చజెప్పింది. అప్పుడు నా ఆలోచనని మార్చుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ ఇంత బాగా నడుస్తుంది అంటే దానికి కారణం లక్ష్మినే. మీరందరూ లక్ష్మి గురించి ఇంత గొప్పగా మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నాకు తన మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగింది. నిజంగా నేను ఎంత అదృష్టవంతున్నో మరోసారి రుజువైంది. మీరంతా నా మీద ఇంత ప్రేమ చూపించడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇంటి అమ్మాయిలా ట్రీట్ చేయడం వల్లనే నేను ఇంత చక్కగా పని చేయగలుగుతున్నాను. మీలాంటి మంచి మనసున్న మనుషులతో పని చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కొత్త జీవితానికి మీ అందరి ఆశీస్సులు అందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే విజయ్, థ్యాంక్ యూ. అయ్యో, టైం 9:30 అవుతుంది. ఫస్ట్ లోడ్ స్టార్ట్ చేయకపోతే ఈరోజు టార్గెట్ కంప్లీట్ చేయలేము. సో మీ అందరూ తొందరగా వెళ్ళండి, వర్క్ స్టార్ట్ చేద్దాం. అందరూ వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సరిపోయింది. ఎంత చెప్పినా ఇది మారదు. సార్, మీరేం ఫీల్ కాకండి. ఈ ఆఫీస్ తనకు ఫస్ట్ హస్బెండ్. హరి, రండి, మా ఆఫీస్ చూపిస్తాను. అలాగే మా మిషన్లు ఎలా రన్ అవుతాయో అన్ని చూదురు రండి. నువ్వు అటు వెళ్ళి అవన్నీ చూసుకో. ఓకే అక్క, రేపు వైజాగ్కి పంపించాల్సిన లోడ్ ప్యాకింగ్ అయిందా? అయిపోయింది మేడం. ఒక లేబుల్ వేస్తే అయిపోయినట్టే. అయితే తొందరగా లేబుల్స్ వేయండి, లేకపోతే లేట్ అయిపోతుంది. సరే మేడం.
ఎందుకు వచ్చావు? ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇలా రా. నువ్వు గనక రాకపోతే ఇలా రా. ఒక్క నిమిషం. అలాగే అలాగే. హలో, చెప్పండి. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలదా? నేనెందుకు వచ్చానన్న సంగతి నీకు బాగా తెలుసు కదా, మళ్ళెందుకు అడుగుతున్నావు? నాకు ఇవ్వాల్సింది ఇస్తే అది తీసుకొని సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేనేం ఇవ్వాలి నీకు? ఇంకేంటి, డబ్బులే. అది ఇస్తే ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతా. ప్రతిసారి డబ్బు డబ్బు అంటే నేనెక్కడి నుంచి తీసుకురావాలి? అయినా నేనెందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? నీకు నాకు ఏంటి సంబంధం? ఓ, నన్నే సంబంధం ఏంటి అని అడిగేంత ధైర్యం వచ్చిందా? సరేలే, నేనెవరో ఎవరికి తెలియజేయాలో వాళ్ళకి తెలియజేస్తాను. వద్దు. ఎందుకు మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తున్నావు? నీ వల్ల ఇప్పటి వరకు మేము అనుభవించింది చాలు. ఇంకా మమ్మల్ని వదిలే. మా బతుకులేవో మేము ప్రశాంతంగా బతుకుతాము. చూడు లక్ష్మి, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. నాకు కావాల్సింది ఇచ్చేస్తే నేను ఇబ్బంది పెట్టకుండా తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోతాను. ఇచ్చే డబ్బులు ఇచ్చే. డబ్బు 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 ఎందుకు నన్ను ఇంత టార్చర్ పెడుతున్నావు? నువ్వు చేసినంత తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది. నీకు మనసాక్షి అనేది ఒకటి ఉంటే ఇలా డబ్బుల కోసం నన్ను వేధించవు. ఓహో, ఉన్న డబ్బంతా నువ్వే తీసుకున్నావు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నన్ను డబ్బులు అడగడానికి వచ్చావు? ఇలాంటి ఎమోషనల్ డైలాగ్ కొడితే ఫీల్ అయిపోయి తప్పైపోయింది, నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడతాను అనుకోకో. ఊరికే నా టైం వేస్ట్ చేయకుండా ఇచ్చేయి, డబ్బులు ఇచ్చేయి. సడన్ గా ఇప్పుడు డబ్బులు ఇవ్వు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాను? దయచేసి ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు. నీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి? ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను అదే చెప్తున్నాను, ఊరికే సీన్ క్రియేట్ చేయకో. నాకు డబ్బులు ఇస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇవ్వు. తీసుకో. చాలా తక్కువ ఉన్నాయే. ఏయ్ ప్లీజ్ బయటకు వెళ్ళి లెక్క పెట్టుకో. వెళ్ళు. ఇప్పటికి పర్లేదు, నేను మళ్ళీ వస్తాను. నందిని, వీటిని ఇంత తొందరగా స్టిచ్చింగ్ ఇవ్వకు, ఓకే? అలాగే మేడం. లక్ష్మి, ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. సరేనండి, జాగ్రత్త. అవును, మీరెందుకు అంత టెన్షన్గా ఉన్నారు? నేనా? అలా ఏం లేదే, బానే ఉన్నాను. సరే అయితే నేను సాయంత్రం 5:30కి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటా. అలాగే. అన్నట్టు ఇది బైక్ మీద కష్టం, ఆఫీస్లో పెట్టుకోరా, సాయంత్రం మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం. అలాగేనండి, ఇటివ్వండి. ఓకే, బాయ్. బాయ్. ఈ రోజు ఖర్చులకి సరిపోతుంది.
ఎవరది? ఆ రోజు లక్ష్మి వాళ్ళ ఇంట్లో దూరిన దొంగ కదా వీడు. రాయ్